బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు విముఖత వ్యక్తం చేసింది. ఇంటెలిజెన్స్ డీజీ బదిలీపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది హైకోర్టు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, హైకోర్టు ఏమని తీర్పిచ్చింది? ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురిని అధికారులను బదిలీలు చేయమంటూ ఇచ్చినటువంటి నిర్ణయం మీద రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సవాల్ చేసింది. హైకోర్టులో చేసిన సవాల్ మీద 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగింది. అయితే ఈసీఐకి సంబంధించినటువంటి దాంట్లో ప్రకాష్ రెడ్డి తన వాదనలు నిన్న వినిపించడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సంబంధించినటువంటి దాంట్లో గత ఏడాది ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించినటువంటి దాంట్లో లేనటువంటి అభ్యంతరానికి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి, ఇంటెలిజెన్స్ డీజీ సంబంధించినటువంటి దాంట్లో అని చెప్పేసి చెప్పడంతో పాటు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్కి సంబంధించిన సమయంలో చాలా సుప్రీం దానికి ఉన్నటువంటి విశేషాధికారాలు ఉంటాయి. ఎన్నికలు కాకుండా ప్రభుత్వం ఏ విధంగా అయితే అధికారులను ఏ సందర్భాల్లో ఎప్పుడైనా అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి వెసులుబాటు ఉంటుందో అదే రకమైనటువంటి వెసులుబాటు కూడా ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ కూడా ఉంటుంది. అయితే దాన్ని కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకే తప్ప ఎవరి మీద ఎలాంటి కక్ష తీర్చుకోవడం మరొక రకంగాను ఉండదు అని చెప్పేసి కూడా వాళ్ళు వాదించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా వాదనలు కూడా బలంగానే వినిపించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో పక్క ఇంటెలిజెన్స్ డీజీ అనే అతను ఎప్పుడు కూడా ఎన్నికల నిధుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు కాబట్టి ఆయనకి ఎట్లా కూడా ఎలక్షన్ కమిషన్ ఆయన్ని బదిలీ చేసేందుకు అవకాశం లేదని చెప్పేసి కూడా నిన్న వాదనలు బలంగా వినిపించడం జరిగింది. అయితే పూర్తిగా నిన్న వాదనలన్నీ పూర్తయిన తర్వాత కోర్టు తీర్పుని రిజర్వ్లో ఉంచింది. ఈరోజు ఫస్ట్ అవర్లోనే దానికి సంబంధించినటువంటి దాని మీద హైకోర్టు ధర్మాసనం కూడా వ్యాఖ్యానించింది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్లో హైకోర్టుని స్టే ఇవ్వమని చెప్పేసి కోరినటువంటి ఆ విషయాన్ని ప్రభుత్వం తరఫున అడిగినటువంటి అంశాన్ని హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చడం జరిగింది. ఎన్నికల విషయంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల కమిషన్ అనేది దాని యొక్క విధుల్లో మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశాల విషయంలో స్పష్టంగా ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ఇప్పుడు కోర్టు చేసినటువంటి వ్యాఖ్యానాల నేపథ్యంలో ఇప్పుడు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేటట్టు అవకాశం ఉంది. మొత్తం మీద నిన్న వాదనలు కనుక చూస్తే మాత్రం ఎవరి వాదనలు వాళ్ళు బలంగా కూడా వినిపించడం జరిగింది. కోర్టులో ఇటు వైసీపీ తరఫున కూడా పూర్తి స్థాయిలో ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. ఇంప్లీడ్ అయినప్పుడు కూడా సివి మోహన్ రెడ్డి కూడా వైసీపీ తరఫున వాదించడం జరిగింది. మొత్తం అన్ని రకాలుగా ఇటు ప్రభుత్వం తరఫున కానీ ఈసీఐ తరఫున కానీ మరోవైపు ఇంప్లీడ్ పిటిషన్లో వైసీపీ తరఫున మొత్తం ముగ్గురు కూడా వాదనలు బలంగా వినిపించినప్పుడు కూడా ఉన్నటువంటి అన్ని అంశాలని వాదనలో ఉన్నటువంటి అంశాలని కానీ లేకపోతే ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి విశేష అధికారాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం కూడా వాదనని అన్నింటిని కూడా అయినటువంటి ధర్మాసనం ఈరోజు ఉదయం ఫస్ట్ అవర్లోనే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం చేయడం జరిగింది. మొత్తం మీద హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీ ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే స్టే అడిగిందో ఆ స్టే నిరాకరించడంతో ఆయన బదిలీకి సంబంధించిన ఆహారం మీద ఏం చేయాలనేది ప్రభుత్వం చూడబోతుంది. మరోవైపు అయితే ఈ జరిగిన తర్వాత పరిణామాల నేపథ్యంలో ఒకవేళ అవకాశం ఉంటే కోర్టు కాపీ కనుక వస్తే కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేటువంటి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. అవసరమైతే దీని అంశం మీద సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఏప్రిల్ 11 ఉన్నటువంటి పరిణామాలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాలి. ఏదేమన్నప్పుడు కూడా ఇంటెలిజెన్స్ డీజీకి సంబంధించి కానీ లేకపోతే ముగ్గురిని బదిలీ చేయాలన్నటువంటి సంబంధించినటువంటి ఆర్డర్స్ విషయంలో జరిగినటువంటి వాదనల నేపథ్యంలో మొత్తంగా హైకోర్టు ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది. శ్రీనివాస్, ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి నిన్న మాట్లాడడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా ఎందుకు బదిలీ చేశారు, కారణాలను కూడా అదే పద్ధతిలో అంటే ఎట్లా అయితే వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన వెంటనే మమ్మల్ని బదిలీ చేశారో అదే విధంగా మమ్మల్ని బదిలీ చేయాల్సినటువంటి కారణాలను కూడా మాకు చెప్పాలి అని చెప్పి వాళ్ళు అడిగారు కదా. మరి దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్ ఏంటి?
అంటే ఒక విషయాన్ని గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కానీ ప్రధానమంత్రి కానీ ప్రభుత్వాలు ఉన్న టైంలో ఒక అధికారిని ఏ వివరణకు సంబంధం లేకుండానే ప్రభుత్వం ఎప్పుడు ఏ సమయంలోనే ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేసేటువంటి విశేష అధికారాలు కలిగి ఉంటుందో అదే రకం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి టైంలో ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయి విశేష అధికారాలు కలిగి ఉంటాయి. ఎందుకంటే CS2 DGP కానిస్టేబుల్ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి ఏదైతే ముఖ్యమంత్రి ప్రభుత్వం అనేది ఏర్పడి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఏ విధంగా అంటే ప్రభుత్వ పరిధిలో ఈ వ్యవస్థ ఎంత పనిచేస్తుందో ప్రభుత్వ వ్యవస్థ అంతా అదే రకమైనటువంటి వ్యవస్థ అంతా కూడా ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ పరిధిలో చేస్తుంది. అయితే ఓన్లీ ఎన్నికల విధుల్లోకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రమే ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుంటుందే తప్ప సాధారణ పరిపాలన వ్యవహారాల్లో ఏ విధంగానూ ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోదు. రెండోది ఇప్పటికైనా ముఖ్యమంత్రికి కూడా ఇప్పటికీ కూడా కొన్ని పవర్స్ ఉంటాయి. నేషనల్ కలామిటీస్ వచ్చినప్పుడు కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇతర విషయాలు వచ్చినప్పుడు కానీ నేరుగా ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్తోనైనా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్తోనైనా నేరుగా ఆయన కూర్చొని సమీక్షించి దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఆర్డర్స్ ఇచ్చేటువంటి అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి అంటే ప్రభుత్వం తరఫున చేస్తున్నటువంటి వాదనకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు కూడా వైసీపీ తరఫున కానీ లేకపోతే ECI తరఫునటువంటి వాదించినటువంటి వాదనల సమయంలో కూడా ఇదే రకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు కూడా ప్రస్తావించడం జరిగింది. అధికారులకు సంబంధించినటువంటి దాంట్లో ఓన్లీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఎన్నికలు జరగడంలో భాగంగా రెండోది వాదనలు వినిపించే టైంలో కూడా ఒకవేళ ప్రభుత్వం ఎలక్షన్ వరకే కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ అధికారిని ఏ పోస్టింగ్ అని ఇచ్చుకున్నటువంటి విశేష అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఏమీ లేదని చెప్పేసి కూడా అడగడం జరిగింది. మరోవైపు ECI తరఫున చేసినటువంటి వాదనలో కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆర్డరు ఒకే ఆర్డర్ ఇచ్చింది. ఆ ఒక్క ఆర్డర్లో 3 అధికారులు బదిలీ చేయమంది. కానీ 2 అధికారులను బదిలీ చేసి ఇంటెలిజెన్స్ DG విషయంలో మీకున్నటువంటి ఎందుకు ఆయన ఒక్కడి విషయంలోనే మీరు పట్టుబడుతున్నారన్నటువంటి వాదన కూడా వాళ్ళు న్యాయమూర్తి ముందు వినిపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాదనలు మరో రకంగా ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వాదనలు కూడా అదే స్థాయిలోనూ ఉన్న అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఎలక్షన్ అనేది నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎలక్షన్ కమిషన్కు చాలా పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్లో భాగంగానే ఎలక్షన్ కమిషన్ ఏమైనా చేయొచ్చు అంటే ఎన్నికల పరిధిలోకి వచ్చేటువంటి అంశాల విషయంలో స్పష్టంగా ఒక నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారం ECIకి ఉందనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి వాదన. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకున్న తర్వాత మొత్తం కూడా ఈరోజు ఉదయం జడ్జిమెంట్ అంటే కోర్టు కూడా ఈరోజు ఉదయమే దానికి సంబంధించినటువంటి అంశాల మీద మరోసారి పరిగణలోకి తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే స్టే ఇవ్వమని అడిగినదో దానికి సంబంధించినటువంటి దాంట్లో స్టే ఇవ్వడానికి నిరాకరించింది. శ్రీనివాస్, నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేయబోతోంది? అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? వెళ్తే ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది? అంటే ఒకటి జడ్జిమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఏమి వచ్చింది అనేది జడ్జిమెంట్ని వచ్చి కాపీ వచ్చిన తర్వాత దాన్ని న్యాయ నిపుణులతో ప్రభుత్వం కూడా మరొకసారి పరిశీలించేటువంటి అవకాశం ఉంది. అవకాశం ఉంటే సుప్రీంకోర్టుకు నేరుగా హైకోర్టుకు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి నేరుగా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ఎలక్షన్కి అంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈరోజు సాయంత్రంకైనా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. అయితే ఏం చేస్తారు ఏందనేది మొత్తం చూడాలి. ఎందుకంటే ఆ ఎలక్షన్ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. నామినేషన్స్ కూడా ఒక పక్క నామినేషన్స్ కానీ లేకపోతే ఎవరైనా ఉన్న విత్డ్రాల్స్ కూడా నిన్న పూర్తయినాయి. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఆ ఎలక్షన్కి సంబంధించి చూస్తే మాత్రం 11వ తారీఖే పోలింగ్ ఉండటం నేపథ్యంలో ఇవన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఫర్దర్ స్టెప్ ఏం చేయాలనే దాని మీద కొంత జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత కానీ ఫర్దర్గా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే మాత్రం చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇప్పుడు